హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. హ్యాపీ వీకెండ్ టు ఆల్. సాటర్డే మార్నింగ్ రొటీన్ అని మీకు బయట ముగ్గు చూడగానే తెలిసిపోయిందని అనుకుంటా. కానీ ఈ ముగ్గు ఎవరేశారు అన్న డౌట్ ఖచ్చితంగా దానికి ఆన్సర్ కూడా మీ చోటే ఉంది. కాబట్టి ఎవరేశారు ముగ్గు అన్నదైతే కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే బాగా జరుపుకున్నాను అనమాట. నిన్న మిల్కీని స్కూల్ దగ్గరకు వదిలేసి వస్తూ ఉంటే అక్కడ ఫ్లవర్స్ చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరికాయి. హాఫ్ కేజీ 50 రూపీస్, మల్టీ కలర్ లాగా. సో ఒక హాఫ్ కేజీ పట్టుకొచ్చేసాను. ఇంకా పూజ కూడా చేసుకున్నాను, ఎందుకంటే కిచెన్లోకి వెళ్ళే పని లేదు కదా అమృత ఉండడం వల్ల. చక్కగా పప్పు, అన్నం, వైట్ సాస్ పాస్తా అయితే చేసేసింది. ఇంకా రెడీ కూడా అయిపోయాను ఆఫీస్కి. టైం చూస్తే కొద్దిగా ఉన్నట్టు అనిపించింది కదా. నాకు ఫేవరెట్ అయిన జడ అమృత చాలా బాగా వేస్తుంది అనమాట. సో చక్కగా ఆ జడను కూడా వేసుకొని, సో ఇంకా గుడి దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి వెళ్తుంటే గుడి దగ్గరికి వెళ్ళడం ఎలా ఉంటుంది చెప్పండి, అస్సలు బాగోదు కదా. అందుకోసమే మన వినాయకుని చూడడానికైతే నిన్నంతా కంట్రోల్ చేసుకున్న, హెడ్ బాత్ చేయలేదని చెప్పి. ఈరోజు హెడ్ బాత్ చేసి చక్కగా పూజ కూడా చేసుకున్నాను కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. ఎంట్రన్స్ నుంచి అస్సలు క్రౌడ్ లేదు. నేను కూడా మంచి టైంకే వచ్చినట్టున్నాను వినాయకుని దగ్గరికి అనిపించింది. కానీ ఏది చూడాలో తెలియట్లేదు. కళ్ళు జిగేలు మనేలాగా డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో న్యాచురల్గా డెకరేషన్ చేశారు. ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ సూపర్ డూపర్ అనిపించింది. క్యాప్సికంతో డెకరేషన్ ఏంటండి బాబోయ్. చూశారుగా వినాయకుని వెనక పిక్చరు. ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నాయన్నదైతే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకెళ్ళాను. ఇంటి దగ్గర పాస్తా తినే కూడా టైం లేకపోతే వీళ్ళు బాక్స్కి వేసారనమాట. సో ఈ ప్రసాదం, ఆ పాస్తా రెండింటిని అక్కడ క్యారీ చేస్తూ తింటూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ లాగు మళ్ళీ చూద్దామే. డూ సబ్స్క్రైబ్.